వై నాట్ 175? వైఎస్ఆర్సిపి గొడ్డలి పార్టీ. వైఎస్ఆర్సిపి అంటారా, గొడ్డలి పార్టీ అంటారా, వై నాట్ 75 పార్టీ అంటారా, ఏంటో కానీ మరి వైఎస్ఆర్సిపిలో ఏం జరుగుతుంది? ఆ మూడు పేర్ల పార్టీలో ఏం జరుగుతుంది? విజయసాయి రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత జగన్కు సమస్యలు ఏ విధంగా చుట్టుముట్టుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అవసరమా? సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుదారి పట్టిస్తున్నాడా అనే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలో మరి విజయసాయి రెడ్డిని చేరదీసే అంశం పైన చర్చించుతున్నాడా? సజ్జలను బయటకు పంపించేసి విజయసాయి రెడ్డిని తెచ్చుకునే ప్లాన్లో ఉన్నాడా అంటే నిజంగా రాజకీయ విశ్లేషకులు అయితే అవుననే అంటున్నాయి. మరి ఏంటి జగన్ నయా ప్లాన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నమ్మకస్తులైన నేతల అవసరం ఉందనేది నగ్న సత్యం. ఎందుకంటే మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటకు వచ్చాయి. తన తెర వెనుక అవినీతి జరిగి ఉంటుంది, కానీ ఇంత స్థాయిలో ఉంటుందా అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డిలో కలిగిందట. అందుకే తన చుట్టూ ఉన్న టీంపై ఆయన పూర్తి అసహనంతో ఉన్నారట, అసహనాన్ని కూడా వెళ్ళగక్కుతున్నారట. అయితే ఇక్కడే ఒక లాజిక్ పాయింట్ లేకపోలేదు. ఏపీలో మద్యం కుంభకోణం, అసలు ఆ కుంభకోణంలో అసలు గుట్టును రట్టు చేసింది విజయసాయిరెడ్డి మాత్రమే. ఆయన మాట్లాడిన తర్వాతనే ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగింది. కీలక నిందితులు తెరపై కూడా వచ్చారు. ఇలా సిట్తో పాటు ఈడీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయిందట. తన చుట్టూ తనకు తెలియకుండా ఇంత జరిగిందా అన్న అనుమానాలు ఆయనలో ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. అంటే ఇది ఆయనకు తెలియకుండా జరగలేదు, జరిగింది అనేది కూడా ఇక్కడ బయటికి త్వరలో రాబోతుంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాలని విజయసాయి రెడ్డి మద్యం గుట్టును విప్పినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది వాస్తవం. అంతర్గత వ్యవహారాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. విజయసాయి రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా జాతీయ స్థాయిలో విజయసాయి రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. దానికి కారణం జార్ఖండ్ నుంచి పరిమల్ నత్వానిని అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడమే ఈయన పేరు మారుమోగుతుంది. బీజేపీ అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా నత్వాని విజయం సాధించిండు. కాంగ్రెస్ అభ్యర్థిపై అద్భుత విజయం సాధించాడు. నత్వానికి వైఎస్ఆర్సిపి గతంలో ఒకసారి బీజేపీ కోటాలో ఛాన్స్ ఇచ్చింది. కానీ ఈసారి ఆ సమీకరణలు కలిసి రాక తన పాత జార్ఖండ్కు నత్వాని షిఫ్ట్ అయ్యాడు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. మరి దీని వెనుక ఉన్నది మాత్రం విజయసాయి రెడ్డి అని ఇప్పుడు తెలుస్తుండడం ఒకటే ఒక విశేషంగా చెప్పవచ్చు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి విజయసాయి రెడ్డి రాంచీ వేదికగా తెర వెనుక చక్రం తిప్పారనే ప్రచారం కొనసాగుతుంది. బీజేపీకి మాత్రం 24 మంది మాత్రమే సభ్యులుండగా మరో 4 కాంగ్రెస్ సభ్యులను బీజేపీ వైపు టర్ను చేయడంలో విజయసాయి రెడ్డి మధ్యవర్తిత్వం వహించారన్నది ఒక ప్రచారం కొనసాగుతున్నది. ఈ సంక్లిష్టమైన రిసార్ట్ రాజకీయాలు నడిపి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న విజయసాయి రెడ్డి గతంలో విజయసాయి రెడ్డికి ఈ తరహా రాజకీయాలు అందించి ఎంతగానో ప్రయోజనం చేకూర్చారు. అటువంటి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకోవడం జరిగింది. ఇప్పుడు చుట్టూ ఉన్న కోటరీతో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు.
అదే విజయసాయిరెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తన లోటును తెలియజేపేందుకే విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో తనను గట్టెక్కించే వారి కోసం ఆశగా జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు తనను పిలవాల్సిన అనివార్య పరిస్థితిని విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసుకున్నాడా? ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతున్న నేపథ్యంలో ఆయనను జగన్మోహన్ రెడ్డి పిలిపించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే బహాటంగానే చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ, ఆ కోటరీ గురించి పార్టీలోనే చాలా వ్యతిరేకత ఉందనేది జగమెరిగిన సత్యం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టమే అధికంగా తెచ్చిపెడుతున్నాయనేది జగమెరిగిన సాక్ష్యం. అందుకే ఆ భజన బృందాన్ని పక్కన పెట్టి విజయసాయిరెడ్డి లాంటి వారిని మళ్ళీ తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలోనే ఉందట. నత్వాని లాంటి కార్పొరేట్ శక్తులనే గెలిపించుకున్న చరిత్ర ఇప్పుడు విజయసాయిరెడ్డి సొంతమైంది. మరి జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోరా? చూద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డితోటే అంట కాగుతాడా? మరి సజ్జల రామకృష్ణారెడ్డిని బయటకు పంపించేసి విజయసాయిరెడ్డిని తెచ్చుకుంటాడా? అంటే సందిగ్ధంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తున్నది. మరి ఈ విజయసాయిరెడ్డి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అయినా కూటమిని ఎదుర్కొనే ధైర్యం చేస్తారా? బీజేపీకి వ్యతిరేకంగా విజయసాయిరెడ్డి వెళ్తాడా అనేది మనం వేచి చూడాలి.